తీసుకుందాం సార్. ధర్మపురి అరవింద్ గారు జాయిన్ అయ్యారు, నిజామాబాద్ ఎంపీ. అరవింద్ గారు, మీరు కూడా సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తుంటారు, ఆల్ పార్టీ మీటింగ్ మీ ఎంపీలు కూడా అటెండ్ అయ్యారు. అది ఏంటంటే 2 గంటలు సోది పెట్టిండు రేవంత్. నేను ఒక అర్ధగంట చూసినాను, తర్వాత టైం వేస్ట్ అని వదిలేసినాను. అంతే కదా. ఇప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రి ఆంధ్రాకి రాయలసీమకి ఏం చేసుకుంటున్నాడు అన్నది ఆయన సబ్జెక్ట్. అది ఓకే. మీరు నీళ్లు మీరు ఎట్లా ఆపుతారు, మీ ప్రణాళిక ఏంది, మీ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది, మీరు ఎన్ని టీఎంసీల రిజర్వాయర్లు కడతారు, మీ ఫైనాన్షియల్ క్లోజర్ ఏంది, మీ డిపిఆర్ ఏంది, ఏం లేదండి. పనికి మాల రాజకీయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక రిలయన్స్ వాళ్ళని పట్టుకుని 65,000 కోట్ల పెట్టుబడి తెచ్చుకుంటున్నాడు. ఏదో వాళ్ళ 1,00,000 కోట్ల పెట్టుబడి అన్నాడు. నేను అప్పుడు కూడా మీడియాలో మాట్లాడినాను, వేరే దాని మీద తెచ్చుకో 1,00,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రపంచంలో ఇంజనీర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు న్యూయార్క్ లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఆయనకి నేను ఘనత ఇస్తున్నానని అనేక మార్లు చెప్పిన. కానీ ఆయన ఒక దగ్గర చాలా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆయన శిష్యుడి రేవంత్ రెడ్డికి బేసిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా నేర్పయ్యాడు. ఎందుకంటే ఈయన పోయి ఆయనతో మాట్లాడి ఒక మీటింగ్ చేసిండా, తెలంగాణకు ఎక్కడ అన్యాయం కావచ్చు, ఇది మీరు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ అని రిక్వెస్ట్ చేసిండా. టుమారో మేము ఇక్కడ ప్రాజెక్టులు వేస్తే మీరు అడ్డుపడొద్దు. లేదా ఆల్రెడీ ఆంధ్ర నుంచి మనకు ఆల్రెడీ కృష్ణా గాని గోదావరి గాని బోర్డులలో గాని సిడబ్ల్యూసీ గాని ఏదైనా పంచాయతీలు ఉంటే అక్కడ మాకు అనుకూలంగా ఉండండి అని ఏదన్నా. ఇలాంటి వరకు కరెస్పాండెన్స్ లేదంట, కమ్యూనికేషన్ లేదు, సెంటర్ తోటి లేదు, వీళ్ళకు ప్రణాళిక లేదు. చెప్పండి భరత్ గారు, ఈ తెలంగాణ విషయంలో ఏం చెయ్యబోతున్నాము అన్నది సీఎం మాట్లాడిండా? చెప్పండి. కేంద్ర ప్రభుత్వం అవసరం చంద్రబాబు నాయుడుకి ఉంది. సారీ, చంద్రబాబు నాయుడు అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈయనకెందుకండి, కాబట్టి దీనికి ఇవ్వబోతున్నారు, బనకచెర్లకు అనుమతి ఇవ్వబోతున్నారు అన్నది మనకు రేవంత్ రెడ్డి మాటలో కనిపించింది. నువ్వు ఏమడుక్కున్నారా నాయన, నువ్వేం అనుమతి అడుక్కున్నావు? నువ్వు తెలంగాణకు నువ్వేం చేస్తావు అది చెప్పవా అంటే ఆయన అడిగేది దీనికి అనుమతి ఇవ్వద్దని అడుగుతాడు. అరే నువ్వు ఫస్ట్ నీళ్ళు ఆపుకో. ఓకే, నువ్వు ఎట్లా ఆపుకుంటావు నీళ్లు? నీ రిక్వైర్మెంట్ ఏంది, నీ ప్రణాళిక ఏంది, వాట్ ఈస్ యువర్ అజెండా? వై ఆర్ యూ క్రిపింగ్ అబౌట్ ఆంధ్రాస్ అజెండా? ఓకే, రేపు వాళ్ళు కట్టుకుంటే నీకు వచ్చే బాధ ఏంది, నీకేంది, ఎక్కడ నువ్వు ఇబ్బంది పడగలుగుతావు? దాని గురించి మీటింగ్ చేసుకున్నావా, కమ్యూనికేషన్ చేసుకున్నావా, లిఖిత పూర్వకంగా రాసినవా? అవి అవాయిడ్ చేసుకోవడానికి ముందు నీ ప్రణాళిక ఏంది? నువ్వు బడ్జెట్ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటావు? ప్రోగ్రెసివ్ గా ఆలోచన చేయాలి అంటే పనికి మాల రాజకీయాలు ఎలక్షన్లు వస్తున్నాయని. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ కి మిత్రుడని తెలియదా అండి అందరికి? కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కదా టికెట్ ఎట్లు ఇచ్చిండో 2018లో. ఓకే, సో ఒకటి ఏదైనా పనికొచ్చే ముచ్చట మాట్లాడేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ మిత్రుడైతే ఇక్కడ ఇరిగేషన్ మినిస్టర్ వదిలేయండి సార్. మీకు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి తెలంగాణ ఇరిగేషన్ కోసము, గోదావరి జలాల కోసము ఏం ప్రణాళిక చేసిండు తెలంగాణకి అది చెప్పిండు? ఏమన్నా చెప్తే చెప్పండి. ఓకే, చెప్తే నేను సంతోషిస్తా. చెప్పండి. అంటే ఆంధ్ర వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, దాంతో మనకు ఫ్యూచర్ లో ఇబ్బంది రావచ్చు అంటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు ఇబ్బంది రాకుండా ముందే కట్టుకో అన్నా. నీ ప్రణాళిక ఏంటంటే లేదు ప్రణాళిక. ఓకే సార్, ఒకటి ఇప్పుడు బనకచెర్ల కడితే గనక తెలంగాణకు నష్టమని ఇవాళ అఖిలపక్ష సమావేశం అభిప్రాయపడింది. దానిలో మీ పార్టీ ఎంపీలు కూడా ఉన్నారు కదా. సో ఇప్పుడు ఎట్లా ఒత్తిడి అంటే తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులని కంప్లీట్ చేయాలి, కానీ అనుమతులు కావాలి కదా. అనుమతులు కావాలి కదా, అనుమతులు ఎవరు ఇప్పిస్తారు? అది ఇప్పిస్తాం, మేము ఇప్పిస్తాము. ప్రణాళిక కరెక్ట్ ఉంటే ఇప్పిస్తాము.
ఇప్పుడు కేటీఆర్ అనేవాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్న రోజులు మాకు అదేంది మన కాళేశ్వరం నేషనల్ ప్రాజెక్ట్ ఒక ఎన్నడూ డిపిఆర్ ఇవ్వలేదు, ఒక డిజైన్ చక్కగా లేదు, డిజైన్లు మార్చేసుకున్నారు, లొకేషన్లు మార్చేసుకున్నారు, వాళ్ళు కేంద్రానికి ఒక కాగితం ఇవ్వలేదు. ఆబ్వియస్ గా రాదు నేషనల్ ప్రాజెక్టు స్టేటస్. బస్ ఛానళ్లలో దుమ్మెత్తిపోయాలి, ఛానల్ మేనేజ్ చేసుకోవాలి, ప్యాకేజీలు ఇవ్వాలి, ఇదే పని. అరే భాయ్ సాబ్ తెలంగాణకు క్యా కడితే పోలో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ఫోన్లో అడిగితే ఏం లేదండి, అసలు ఆన్సర్ లేదు. చంద్రబాబు నాయుడు గారు అది కట్టుకుంటే రేపు వాళ్ళకి ఇబ్బంది రావచ్చు, అది అజెండా అవుతుంది అండి. ఆంధ్రాలో ప్రాజెక్టులు కట్టకూడదని వేసిర్రా ఓట్లు మీకు, తెలంగాణలో కట్టడానికి చేసిర్రా ఓట్లు మీకు. భారత్ గారు అంటే ఇక్కడ నష్టం జరిగినప్పుడు అరవింద్ గారు తెలంగాణకు నష్టం జరుగుతుంది అన్నప్పుడు ముందుగానే రేజ్ చేస్తే సంతోషం సార్. కరెస్పాండెన్స్ ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్ చేసుకోలేదు, ఈయన ఒక మీటింగ్ జరిగింది ప్రజాభవన్ లో, ఒక లెటర్. మాకున్న మా పార్టీ మాకు ఇచ్చిన అప్డేట్, లేటెస్ట్ అప్డేట్ గవర్నమెంట్ కి వెళ్ళి తెప్పించుకొని మొత్తం తెచ్చుకుంటే కేంద్రానికి లేదు, ఆంధ్ర తోటి లేదు కరెస్పాండెన్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాశారు కదా సిఆర్ పాటిల్ కు, జలవనరుల శాఖ మంత్రికి. ఇప్పుడు వారం క్రితం అనుకుంటా. ఆయన మొత్తం డిపిఆర్లు దగ్గర పడ్డాక అప్పుడు ఈయన ఫస్ట్ లెటర్ రాస్తుడా. ఇది సంవత్సరంన్నర అయింది, ఆయన సీఎం అయిపోయి సంవత్సరం అయింది, ఈ లైవ్ సంవత్సరంన్నర అయింది. ఫస్ట్ లెటర్ హరీష్ రావు గారు జూలైలో రాశాడు, అంటే అధికారం పోగొట్టుకునే ముందే. కాకపోతే అప్పుడు ఇక గవర్నమెంట్ పోయింది, వాళ్ళేమి. మనతో పాటు వి ప్రకాష్ గారు. నమస్తే అరవింద్ భాయ్. నమస్తే. నమస్తే బ్రదర్. ఏం లేదు, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే వారు చెప్పేది 100% కరెక్ట్. రేవంత్ రెడ్డి వచ్చిన కానీ ఈ రోజు వరకు కూడా పెండింగ్ ప్రాజెక్టుల మీద క్లియరెన్సెస్ కోసం ఒక్కనాడు కూడా పోయి అడిగింది లేదు. వార్దా ప్రాజెక్ట్ అట్లాగే ఉండిపోయింది, ఆసిఫాబాద్ దగ్గర కడదాం అనుకున్నది. తర్వాత కాళేశ్వరంలో 30 TMCకి ఆల్రెడీ 30,000 కోట్లు ఖర్చు పెట్టారు, దానికి అనుమతి రావాల్సి ఉన్నది. సమ్మక్క బ్యారేజ్ ఆల్రెడీ కట్టేశారు, దానికి అనుమతి ఛత్తీస్గఢ్ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలి. తర్వాత కిందున్న సీతారామ సాగర్ ఏదైతుందో ఆ సీతమ్మ సాగర్ అంటాం దుమ్ముగూడెం దగ్గర, దానికి పర్యావరణ అనుమతి పెండింగ్ ఉన్నది. ఈ 4 అనుమతులు ఇచ్చినాక వాళ్ళు తీసుకపోతే మనకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే మన రైపేరియన్ రైట్స్ అనేటివి ఫస్ట్ వాళ్ళకు పోవద్దు. రేపు లీన్ పీరియడ్ లో నీళ్లు తక్కువ వచ్చినప్పుడు ముందు వాళ్ళకి రైట్స్ వస్తాయి రైపేరియన్ రైట్స్ ప్రకారం. అది మనకు రావాలంటే ముందు మన ప్రాజెక్టులో అనుమతి కంప్లీట్ కావాలి. బీజేపీ వాళ్ళతో కలిసి చెప్పండి. What I am saying, brother. Yeah. So best form of defense is attack. Yeah. Okay. If you want to get into a defensive mode. ఇప్పుడు ముందు మీరు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే దాని మీద ప్రియారిటీ పెట్టండి అంటారు. కానీ తెలంగాణ ప్రాజెక్ట్ సంబంధించి అన్ని అనుమతులు కూడా సిడబ్ల్యూసీ గానీ కృష్ణా పెట్టదో అందరికీ తెలుసు. మీరు ప్రాజెక్ట్ కట్టుకున్న వాటర్ సముద్రంలోకి పోతుంది, పోయే వాటర్ ఆయన వాడుకుంటున్నాడు. ఆయన మీకంటే 6 నెలల తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన పనులు ఆయన చేసుకుంటేనే పోతుండే. ఇది ఒకటే కాదు, నేను వేరే కూడా గమనిస్తా ఉన్నా. ఆయన పెట్టుబడి లక్షల కోట్లు వచ్చేస్తూనే ఉన్నాయి ఆల్రెడీ. మనమేమో మనకు చేత కాదా. దావోస్ లో వచ్చాయి కదా మనకు తెలంగాణకు 1,78,000 కోట్ల పెట్టుబడులు, అష్యూరెన్సెస్ వచ్చినాయి, డబ్బులు రాలే. దావోస్ లో హామీలు వచ్చినాయి, డబ్బులు ఎక్కడ వచ్చినాయి? అదివరకు పోయినాయి కూడా రాలేదు కదా. భరత్ గారు నిన్న ఆయన ఫోన్ చేసిండు, ఒకటే ఫోన్ లో మా పిఏలకి. ఓకే, ఏంది అసలు ఏందా బైసాబ్ మాట్లాడినా ఏమన్నా అంటే, ఇంతసేపు చంద్రబాబు నాయుడు మీద ఏడుపు తప్ప నువ్వేం చేస్తున్నావు అంటే అడిగితే చెప్తలేడు, ప్రణాళిక చెప్తలేడు, పైసలు ఎడికెళ్ళి వస్తున్నట్టు చెప్తలేడు. ఓకే, ఎవరు రేవంత్ రెడ్డి ఫోన్ చేశారా మీకు? ఏదండి మీ ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓకే, మీతో మాట్లాడే ఎంపీలతో మీటింగ్ ఎందుకన్నా అన్న? అఖిలపక్షం నీకు ప్రాజెక్ట్ తోటి పంచాయతీ ఉంటే గోదావరి బేసిన్ ఉంది, కృష్ణా బేసిన్ ఉంది, సిడబ్ల్యూసీ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, పక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గో హెడ్ చేసుకోండి, పనికి మళ్ళీ రాజకీయం ఎందుకు? అంటే కేంద్రంలో మీరే కదా, ఎంపీలే కదా. రేవంత్ మాట్లాడుతుంటే విన్నాను సార్, గంటన్నర కేసీఆర్ రికార్డ్ బ్రేక్ చేస్తుండే నా 2 గంటల ప్రెస్ మీట్లు. అలా ఏమీ లేదు. బట్ ఒకటి రాజకీయ పరంగా అనివార్యత చెప్పారు. చంద్రబాబు నాయుడు చెప్తే గనక మోడీ ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి. ఎందుకు ఈయన కూడా ఇంటరండి? ఈయనంటే ఇప్పుడు ఇద్దరు మధ్య పంచాయతీ వచ్చినప్పుడు
ఆంధ్రప్రదేశ్ ఏం లేదు సార్, అది నరేంద్ర మోడీని మేము చూస్తూనే ఉన్నాము. ఆయన ఇక్కడ మాకు బీజేపీ ప్రభుత్వం లాగా మాకు షోక్ లేదా? తెలంగాణకి మేమేం చేయాలని మేము తెచ్చుకోలేదా? పసుపు పొడి తెచ్చుకోలేదా? ఇక్కడ బీజేపీ రావాలని మాకు ఉండదా? మేము మంచి పని చేస్తా అంటే మేము 100% సపోర్ట్ చేస్తాం కదా. అసలు ఆయన ప్రణాళికనే లేదు సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అడుగుతుంటే ఎన్ని టీఎంసీలు ఆపుకుంటావు చెప్పు, నీకు ఎంత నష్టం అవుతుంది చెప్పు, ఎంత ముందే ఆపుకుందాము, ఎక్కడ కడతావు, పైసలు ఎక్కడికి తెస్తావు, దేనికి జవాబు లేదు ఆయన దగ్గర. మీరు ఇప్పుడు అది చూసుకున్నారు, అక్కడ వాళ్ళ ప్రెస్ మీటర్లో కూడా జవాబు లేదు, ప్రణాళిక లేదు. ఇప్పుడు ఒకటి మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా, ఈ బనకచెర్లకు ప్రాజెక్టుకు అనుమతులు రాకుండా బీజేపీ ఎంపీలు మేము 8 మంది కలిసి డెఫినెట్ గా దాన్ని ఆపుతాం అని తెలంగాణకు అన్యాయం జరగకుండా మేము చూస్తాము. అంటే ఇప్పుడు బనకచెర్ల వల్ల తెలంగాణకు అన్యాయం అని అంటున్నారు కదా. అంటే సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ప్రకారం, మీకు కృష్ణ గోదావరి బోర్డుల ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం అదే రకంగా పోతుందండి. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు సార్. ఈ 2 రాష్ట్రాలు లేవు దేశంలో, 28 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కావేరీ వివాదం చూస్తున్నాం మన తమిళనాడు, కర్ణాటక. పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చారు కదండి కాంగ్రెస్ పార్టీలు 75 ఏళ్ల నుంచి నీళ్లు. ఆడ ఎన్నిసార్లు బాంబులు వేసినా వాళ్ళకి నీళ్ళు ఇచ్చిండు కదా. ఆంధ్రకి ఇయ్యరా అండి? దేనికైనా సొల్యూషన్ ఉంటుంది. కూర్చొని మాట్లాడుకుంటూనే లేరు. వీళ్ళు కాయిదాలు రాస్తలేరు. వీళ్ళకి రాజకీయం ఎందుకండి ఎంపీలను పిలిచి? ఇప్పుడు ఆంధ్రాకు ఇప్పుడు వి ప్రకాష్ గారు అనేది ఏంటంటే ఆంధ్రాకు రాయలసీమకు ఇవ్వడానికి తెలంగాణకు ఏం అభ్యంతరం లేదు ప్రజలకు, కానీ బనకచెర్ల కాదు, నాగార్జున సాగర్, శ్రీశైలం అట్లా వాటర్ వస్తే బెనిఫిట్. ఈ డిజైన్ కరెక్ట్ కాదు అంటారు. మీకెందుకు సార్ వాళ్ళ డిజైన్, మీకెందుకు? మీ డిజైన్ మీరు కానీ రాదు అంటే ఒక నిమిషం ప్రకాష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఇది బొల్లేపల్లి రిజర్వాయర్ అనేది ఏదైతున్నదో 7 లిఫ్టులు కావాలి, తర్వాత అది 150 టీఎంసీల రిజర్వాయర్. మనకేందంటే ఈ ప్రకాశం బ్యారేజ్ లో పడ్డ నీళ్లను ఒక్క లిఫ్ట్ పెడితే టేల్ పాండ్ లో పడతాయి. ఆ టేల్ పాండ్ లో ఆల్రెడీ రివర్సబుల్ పంపులున్నాయి. ఆ నీళ్లను మళ్లీ 4 సార్లకు ఎత్తిపోసిన తర్వాత శ్రీశైలం పోవడానికి ఒక 3-4 లిఫ్టులు పెట్టుకుంటే ఈ బొల్లేపల్లి రిజర్వాయర్ అవసరం లేదు, ఆ బనకచెర్ల దాకా ఇవన్నీ అక్కర్లేదు. మనకు బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది. 80,000 కోట్ల ప్రాజెక్టు 30-40,000 కోట్లలో అయిపోతుంది. మీరు దీని మీద కొంచెం మనసు పెట్టండి అరవింద్. ఎందుకంటే మోడీ గారి దగ్గర కనుక 2 రాష్ట్రాలకు బెనిఫిట్ అవుతుంది, నదుల అనుసంధానం ఎప్పుడు కూడా 2 రాష్ట్రాలకు బెనిఫిట్ అయ్యేటట్టుంటే ఇద్దరికి లాభం. కాబట్టి 2 రాష్ట్రాలు కూడా ఖర్చు భరిస్తాయి ఒకవేళ కేంద్రం ఇవ్వకపోతే. కాబట్టి ఇది వైబుల్ ఆల్టర్నేటివ్. దాన్ని మీరు అయ్యేటట్టు చేస్తే తెలంగాణకు కూడా నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు ఇబ్బంది ఉండదు. బనకచెర్లకు డైరెక్ట్ శ్రీశైలంలో నుంచి వెనక పోతిరెడ్డిపాడు ద్వారా ఈజీగా పోతాయి. పోతిరెడ్డిపాడు మీద బరువు పడది. మళ్ళీ కృష్ణా నీళ్ళని డైవర్ట్ చేసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి గోదావరి నీళ్ళని పోతిరెడ్డిపాడు ద్వారా బనకచెర్లకు పంపించడం వల్ల 2 రాష్ట్రాలు కూడా లాభపడతాయి, వాళ్ళకు పెట్టుబడి కూడా తగ్గుతుంది. అరవింద్ గారు మన సలహాలు మనం ఇవ్వచ్చు, మన ప్రభుత్వానికి ఇద్దాం, రేవంత్ రెడ్డికి ఇద్దాము. ఆయన పోయి కన్విన్స్ చేసుకునే బాధ్యత ఆయనది. సిడబ్ల్యూసీని పక్క రాష్ట్రంతో నెగోషియేట్ చేసుకునే బాధ్యత ఆయనది. మీకు లేదా ఎంపీగా బాధ్యత? అరే సార్ మమ్మల్ని పార్టీ ఎంపీలుగా సార్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ హ్యాస్ టు గో త్రూ ప్రాపర్ ప్రాసెస్. అంటే ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పింది ఏంటంటే మా 968 టీఎంసీలు తెలంగాణకు రావాల్సినవి గోదావరి బేసిన్ లో, 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ లో, 1500 టీఎంసీలు ఇచ్చి ఆబ్జెక్షన్ చేస్తే మీరు బనకచెర్ల కాదు ఇంకేమన్నా కట్టుకోండి అని ఆయన చెప్పారు ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత. ఇవన్నీ గైడ్ లైన్స్ ఉంటాయి కదా సార్. ఎవరు గైడ్ లైన్స్ బైపాస్ చేసి ఇస్తున్నారు పర్మిషన్లు? ఎవరు ఇయ్యరండి, ఎవరు ఇయ్యరు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒకటే అడిగినా సార్, ఆయన ఆల్ ఆఫ్ సడన్ ఫోన్ చేసిండు, పొద్దున లెటర్ పంపిండు, రాత్రికి ఫోన్ చేసిండు. అన్న మీకు అంత భయం ఉంటే మీ ప్రణాళిక ఏంది అంటే, లేదు ప్రణాళిక, బడ్జెట్ లేదు, ప్రణాళిక లేదు, ఐడియా లేదు, ఎన్ని టీఎంసీలు ఏం చెప్తలేడు ఆయన. సో ఎంపీలతో మీటింగ్ పెడితే ఎందుకు అందరు ఎంపీలు పోలేదు? మీ పార్టీ నుంచి కూడా 2 ఎంపీలు పోయినారు. ఎందుకు పోలేదంటే పార్టీ నిర్ణయం బట్టి చేస్తారండి, భరత నిర్ణయం బట్టి చేస్తారా? అంటే వాళ్ళ పార్టీ ఇద్దరిని పంపాలని పంపిండ్రు. డీకే అన్నారు, రఘునందన్ రావు 2 పంపారు, మిగతా మీరు ఎందుకు? కాంగ్రెస్ నుంచి అందరు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి అందరు ఉన్నారా? కాంగ్రెస్ నుంచి ఎంపీలు అందరు ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ కదా ఉన్నా, మాట్లాడడానికి ఎవరికి అవకాశం వచ్చిందాడ? సో ఒకటి ఇప్పుడు ఇక్కడ
ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మొన్నటి వరకు కాంట్రవర్సీ మనం చూసాం. కాళేశ్వరం సంబంధించి కమిషన్ అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బనకచెర్ల ఇష్యూ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గొడవ జరగకుండా, ఎందుకంటే అప్పుడు జగన్ కేసీఆర్ ఇద్దరు కలిస్తే అప్పుడు కాంగ్రెస్ కాంట్రవర్సీ చేసింది, అక్కడ టీడీపీ చేసింది. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు మాట్లాడితే ఇటు బీఆర్ఎస్ చేస్తుంది. బీజేపీకి నాకు తెలిసి పెద్ద ఆబ్జెక్షన్ ఉండదు. చంద్రబాబుని ఇప్పుడు మీరు తిట్టే పరిస్థితులు లేరు. సో ఎట్లా దీన్ని రాజకీయాలకు అతీతంగా రెండు రాష్ట్రాలు మరి మీరు ఎవరు నోరెత్తట్లేదు కదా. వాళ్ళు బీఆర్ఎస్ రోజు హరీష్ రావు మాట్లాడుతున్నారు, ప్రెస్ బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు బనకచెర్లకు వ్యతిరేకంగా. ఇవాళ రఘునందన్ గారు అక్కడ రిప్రజెంట్ చేశారు. బనకచెర్లకు వ్యతిరేకంగా, దానికి వ్యతిరేకంగా మనం ఏం చేసుకుందాం, మనం చెప్దాం. పాజిటివ్ మాట్లాడుకోండి. ఇప్పుడు వి ప్రకాష్ గారు ఒక అన్న ఒక సలహా ఇచ్చిండు, అది కరెక్టా కాదా అదో డిస్కషన్ అయితే తెలుస్తుంది. టెక్నికల్ పీపుల్ దగ్గర కూర్చుంటే తెలుస్తుంది. ఆయన నువ్వు కట్టవు, ఆయన కట్టుకోవద్దు అంటావు, నీళ్ళు సముద్రంలో పోనీ అంటున్నావు నువ్వు. అది కాదు కదా పద్ధతి. కూర్చోండి, ఆ ప్రభుత్వంతో కూర్చోండి, సిడబ్ల్యూతో కూర్చోండి, మీటింగ్లు పెట్టించుకోండి, రిక్వెస్ట్లు పంపించుకోండి. అది లేదు చిత్తం. ఎంతసేపు రాజకీయం ఇంతసేపు 2 గంటలు సోది పెట్టిండు, అలా రాజకీయం తప్ప ఏం లేదు. అంటే ఇప్పుడు దానిలో అంతకుముందు కేసీఆర్ మాట్లాడిన వీడియోలు ప్రదర్శించారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని రోజా పక్క నుండి కేసీఆర్ మాట్లాడిన వీడియోను ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ లో అంటే తెలంగాణను ఎండబెట్టి చేస్తానులే కదా, తెలంగాణ మీదకెళ్ళి నీళ్ళని తీసుకెళ్ళండి, మేం బెనిఫిట్ అవుతాం, మీరు రాయలసీమ సస్యశ్యామలం అయిద్దని చెప్పాడు. ఆయన ఇచ్చిన మీరు ఏ ప్రతిపాదన చూడండి, 2 రాష్ట్రాలకు ఉపయోగపడేటట్టుగా గోదావరి నీళ్లను మనం ఉపయోగించుకుందాం. ఎందుకంటే ఇప్పుడు కావేరి ఒక నిమిషం అరవింద్ గారు, ఇప్పుడు గోదావరి కావేరి లింక్ ప్రాజెక్ట్ ఉంది కదా, మోడీ గారు ఏం డిజైన్ చేశారు, తెలంగాణకు బెనిఫిట్ కావాలి, ఆంధ్రకు బెనిఫిట్ కావాలి, కావేరికి పోవాలి నీళ్ళని. మరి ఆ ఔదార్యాన్ని మనం చంద్రబాబు నాయుడులో చూడట్లేదు. రేవంత్ రెడ్డి గారికి ఆయనకున్న మంచి సంబంధాల వల్ల ఇద్దరికి బెనిఫిట్ అయ్యే విధంగా అది కేసీఆర్ డిజైన్ చేయలే కదా, ఓ ప్రతిపాదన పెట్టిండు, వాళ్ళు డిజైన్ చేసుకొని అండి. ఇప్పుడు అది పేరు ఎవరికి వస్తుంది, రేవంత్ రెడ్డికి వస్తుంది. ఓకే అరవింద్ గారు, ఈ ప్రపోజల్ ఓకేనా? ఈ ప్రకాష్ గారు అంటే వారు అన్నారు ఎగ్జామిన్ చేయాలి. ప్రొసీజర్ సార్, గో అండ్ నెగోషియేట్, గో హ్యావ్ మీటింగ్స్, ప్రాసెస్ చేసుకోండి. యు ఆర్ బీన్ ఎలెక్టెడ్ టు డూ దాట్. డిపోటీ వేరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తుందంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటి అని బీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేస్తుంది, దాంతో ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి. చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటని బీఆర్ఎస్ చెప్పాల్సిన అవసరం లేదు, నేను మీరు చెప్పాల్సిన అవసరం లేదు, రేవంత్ చెప్పుకుంటాడు. చెప్పుకుంటాడు, నా గురువు అని లేదు గురువు కాదని చెప్పాడు ఆయన ఛానల్లో. ఎవరు నమ్ముతారు? గురువు కాదు, నా సహచరుణ్ణి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నాశనం పూర్తిగా చేసిండు ఆంధ్రాకు బెనిఫిట్ చేయడానికి. ఫిలిం ఇండస్ట్రీలు ఇక్కడ పంచాయతీలు పెడుతున్నాడు ఆంధ్రాకు బెనిఫిట్ చేయడానికి. దీనికంటే మంచి శిష్యరికం ఏముంటదండి? ఎందుకు ఆంధ్రాకు బెనిఫిట్ చేస్తా ఆయనే వస్తా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి. వాళ్ళిద్దరి మధ్యలో ఏమున్నది మనకి ఏం తెలుసు అండి? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎందుకు కొలాప్స్ అయిందండి? ఈయన హైడ్రా అయిందండి, దానికో ప్రణాళిక లేదు. చెప్పండి సార్, నేను మస్తు సార్లు చెప్పిన మీకు, మీ జేసీబీ ఓల్డ్ సిటీ పోతుందా? ఆడ చేసుకున్నాడయ్యా, గుజరాత్ లో చేసుకున్నారు, మీరు పంపించుకున్నారు, మంత్రుల బృందాన్ని పంపించుకున్నారు. ఆడ అహ్మదాబాద్ లో చేసుకున్నాడు, ఫస్ట్ ఇల్లు కట్టిండు, గరీబోలను షిఫ్ట్ చేసిండు, ఆయన సాబర్మతిని క్లీన్ చేసుకున్నాడు, ఇవాళ పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ చేసుకున్నాడు. నీకు ఇల్లు కట్టి లేదు, అదేదో ర్యాండమ్ గా ఉలగొడతాడు, ఓల్డ్ సిటీకి పోయే ధైర్యం లేదు, మూసి ప్రక్షాళన అంటాడు. సరే అరవింద్ గారు, ఎట్లా మీరు వెళ్తా అన్నారు కాబట్టి సినిమాలతో అందరితో పంచాయతీలు పెట్టుకుంటున్నాడు. అటు ఇటు చేసి టపాను పడిపోయింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సరే, అయితే ఈ టాపిక్ కాకుండా ఒకటి అడుగుతున్నాను. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా మొన్న లాస్ట్ 2-3 డేస్ వార్తలు వచ్చాయి, మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి.
సో నా ఫోన్ ట్యాప్ అయింది సార్, యాపిల్ కూడా చెప్పిండు నాకు. ఓకే మెసేజ్లు 3-4 సార్లు అయినాయి. ఓకే ఫోన్ ట్యాప్ అయిందని నేను వాట్సాప్ కాల్, ఫేస్ టైమ్ కాల్ బంద్ చేసి నార్మల్ కాల్ ఫోన్ చేసి కేసీఆర్ ని, కేటీఆర్ ని, కవితని తిట్టకుండా తిడుతుంటే నేను ఫోన్ లో. వినండి, ఏ ఇయర్ లో? 22 డిసెంబర్ నవంబర్ నుంచి 23 ఎలక్షన్ల దాకా. ఓకే ఏముంటదండి, ప్రజల దగ్గరకు పోయేది, ప్రజలు అరిచేస్తే ఓట్లేస్తారు, పోయి ప్రజలకు మంచి పని చేసుకుంటూ ఓట్లేస్తారు. ట్యాపింగ్ లీపింగ్ ఎందుకండి? ఇక అప్పుడు వాట్సాప్ ఫేస్ టైం బంద్ చేశారు, బంద్ చేసి డైరెక్ట్ గా కాల్ చేయడమే start ఫేస్ టైమ్ లో మాట్లాడుతుంటే కూడా వీళ్ళు టైపింగ్ చేస్తున్నారు యాదకి వస్తే నార్మల్ కాల్ ఫోన్ చేస్తే తిట్టిన నేను. అది అందరు వాళ్ళు వినాలా అని నేను ఆశిస్తున్నా, వినుంటారని. ఓకే అంటే మీ ఎందుకంటే అన్ని దాంతో వస్తాయి, ఓట్లు వస్తాయా? దాపరికం ఏం లేదా? ఫోన్ ట్యాపింగ్, అభద్రత తప్ప ఫోన్ ట్యాపింగ్ దాపరికం ఏం లేదా? ఏం దాపరికం ఉంటుంది సార్? అరవింద్ అన్ని ముఖం మీద అనేస్తాడు, దాచుకోవడానికి ఏముండదు. కాదు సార్, నేను చెప్తున్నా అందుకనే మీరు ప్రజా జీవితంలో ఉన్నారు, ప్రజలను మెప్పించండి, ఓటు తెచ్చుకోండి. మీకు అవతల సంగతి ఎందుకు సార్? అదే చెప్తున్నా, ఇదే అవతల పార్టీ వాడు ఎందుకు, అవతల రాష్ట్రం వాడు ఎందుకు, మీరు ఏం చేస్తారు చేసుకోరాదు. ప్రజలన్నీ గమనిస్తారు. ఇప్పుడు మీరు నిజంగా చేసుకొని, మీరు నిజంగా ఒక ప్రణాళిక అన్ని పకడ్బందీగా చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే ప్రజలు గమనిస్తారా అండి? ఫోన్ ట్యాపింగ్ కేంద్రం కూడా పెగాసస్ చేసిందని కదా అక్కడ కాంగ్రెస్ ఆరోపణ. పెగాసస్ కేంద్రంకి పాకిస్తాన్ వాడిని, చైనా వాడిని, టెర్రరిస్టులని ఆ కథ, నేషనల్ సెక్యూరిటీ ఆ కథ వేరు. ఇక్కడ ఈ కేసీఆర్ ఫ్యామిలీ ఇన్సెక్యూరిటీ కథ వేరు. దీనికి దానికి పోలిక ఉంటుందా అండి? మావోయిస్ట్ సింపథైజర్ ఇప్పుడు నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారండి? నేనంట మావోయిస్టులకు సింపథైజర్ అన్నట. నేను చిన్నప్పుడు ఇప్పుడు చూసిన మావోయిస్టులు ఉండేటండి, నేను మావోయిస్టు సింపథైజర్ అన్నట. చెప్పండి. అంటే మీది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కాకుండా మావోయిస్ట్ సింపథైజర్ నెంబర్స్ లో మీ నెంబర్ కూడా పెట్టారా? పెట్టిందట అట. ఇప్పుడు నా సెక్రటరీని పిలిపించిండ్రు, ఆయనతో రికార్డింగ్ ఉంది, మాదేం రికార్డింగ్ లేవంట. ఓకే అని ఏదో స్క్రాప్ విరగొట్టేసిన ఆర్టిస్ట్ అని విన్నా. మా వాడిది ఒకటి ఉంటే పిలిచిండు, వాయిస్ నీదైనా ఆడితే మా వాడు పోయి చెప్పాల్సింది చెప్పేసి వచ్చిండు. మా నిజామాబాద్ నా సెక్రటరీ చేసిండ్రు, నా 3 నెంబర్లు చేసిండ్రు, 5 నెంబర్లు చేసిండ్రు అని ఉన్నదంట. అందులో ఏం పిక్కున్నారండి? ఏం చేసారు చెప్పండి? చేసి ఓడిపోయారు. గమన అదే ఎఫర్ట్ ప్రజల్ని మెప్పించి నువ్వు చేసిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేసుకుంటే ఓట్లు వస్తాయి కదా. ఓకే అయితే మరి దీని మీద మీరు కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ఏదో ట్వీట్ చేయడం ఏదో చేశారు కదా? నేను పార్టీ లీగల్ సెల్ పోయి రేవంత్ ఇయ్యడు, సిబిఐకి ఇయ్యడు అప్పగిప్పుడు, ఆయన చెయ్యడు అని అది కూడా తెలుసు. పోయి కోర్టుకు పోయి డైరెక్షన్ తెచ్చుకోండి లీగల్ సెల్, పార్టీ లీగల్ సెల్ అని నేను కిషన్ రెడ్డి గారిని కోరడం జరిగింది. ఓకే అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తేనే కదా ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఇక్కడ వరకు వచ్చింది. ప్రభాకర్ రావు పట్టుకరండి, బాధ్యత కేంద్రాన్ని. రెడ్ కార్టర్ నోటీస్ ఇచ్చినాము, తెచ్చినాము, జైలు వేస్తా అన్నాడు. వేసిండా? వేసిండండి జైల్లో? సుప్రీంకోర్టు స్టే ఇప్పుడు ఆయననే అన్నాడు కదా జైలు వేస్తా అని. పట్టుకరండి జైలు వేస్తా అన్నాడు. వరంగల్ సుప్రీంకోర్టులో స్టే ఉంది. అరవింద్ గారు హలో, సుప్రీంకోర్టులో స్టే ఉంది, అందుకని కొట్లాడుకొని తెచ్చుకోండి, పర్మిషన్ తెచ్చుకొని అరెస్ట్ చేసుకోండి. అంటే మీకు ఫోన్ ట్యాపింగ్ మా కమిట్మెంట్ మేము చూపించినాం కదా. ఓకే పట్టుకొచ్చినాం కదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది ముందుకు వెళ్తుందని మీకు అనిపించట్లేదా? సిటీలో కాదండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం బిల్ చేసే దాంట్లో నాకైతే నమ్మకం లేదు. కొద్దిమంది సిట్ ముందు అప్పీర్ అవుతున్నారు, అప్పీర్ అయ్యి వాళ్ళ వాదన వినిపిస్తున్నారు. మీరు అప్పీర్ అవుతారా? నాకేం పిలవలేదండి ఎవరు, అని ఛానల్ అన్ని చూపించినాయంట. నన్ను ఎవరు పిలిచేది లేదు, ఛానల్ వాళ్ళు చూపించుకుంటారు. వాళ్ళు పిలిచిన కాదు, వాళ్ళు విలువక ముందే మీరు అప్పీర్ అవుతారని చూపించారు. అందుకని నిన్న వాళ్ళు విలువక ముందే మీరే ఎంపీలు వెళ్లి సిట్ ముందు సాక్ష్యం ఇస్తారు. ఎందుకు ఇస్తాం సార్? మాకేం పని లేదా? పిలవకుండా ఎందుకు పోతాం సార్? నేను నిన్న సాయంత్రం మీకు ఫోన్ చేశాను, మీరు వెళ్తున్నారంటే లేదు అని చెప్తే ముగ్గురు వెళ్ళిపోతున్నారు. పెట్టింది నేను ఎందుకు పోతానండి? అంతే. మా సెక్రటరీని పిలిచేది ఆయన పోయిండు. ఓకే వాళ్ళు నోటీస్ ఇస్తే పోతారు తప్ప మీ అంతటి మీరు దానిలో రెస్పాండ్ గారు ఎందుకు సార్? మాకు అయిందని వాళ్ళేనో ఆయన ప్రణీతరావు ఏదో కన్ఫెషన్ చేసిండని చూసినాము. అది అన్ని వ్యాలిడ్ మంచి న్యూస్ పేపర్లలో, నేషనల్ న్యూస్ పేపర్లలో వచ్చింది. నేను అది బేస్ చేసుకొని చెప్తున్నది. నిజమైతే పార్టీ లీగల్ సెల్ గో టు ద హైకోర్ట్. రేవంత్ ఎప్పుడు సిబిఐకి అప్పచెప్పడు. ఇది ఆయన నెగోషియేట్ చేసుకొని ఆయన ఏం చేయాల్సిందో
చేసుకుంటాడు. అది నా వర్జను. పోవాలి హైకోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకొని సిబిఐకి అప్పచెప్పాలి అన్నది మేము ఆ పార్టీలో మేము డిమాండ్ చేసుకుంటాం. ఇప్పుడు చంద్రబాబు తర్వాత షర్మిల వీళ్ళందరి ఫోన్స్ కూడా ట్యాప్ అయి అంటున్నారు వేరే రాష్ట్రం సంబంధించి కూడా. అయి ఉంటాయి బాగా. ఐ డోంట్ అంటే ఇది కన్క్లూజన్ దాకా పోదు. సిబిఐకి ఎందుకు ఇస్తారనుకుంటారు మీరు? సిబిఐకి ఎందుకు ఇవ్వాలంటారు? రాష్ట్ర ప్రైవసీకి సంబంధించిన విషయము, ఒక పార్లమెంటేరియన్ ప్రైవసీ సంబంధించిన విషయము సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి. ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ అరవింద్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Yeah.